స్తోత్రం చెబుదాం. సంతోషంగా ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మంచిది. పాటల పుస్తకంలో నుండి 21వ పాట, 21వ పాట. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు. ప్రైజ్ గాడ్. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయారాధనా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. పాటల పుస్తకం లేని వారు మీ మధ్యలోకి పిల్లలు సాంగ్ బుక్స్ తీసుకొస్తారు. వాటిని కొనుక్కొని మాతో కలిసి పాటలు పాడుతూ దేవుని స్తుతించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయారాధనా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయారాధనా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండె
ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనుపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనుపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. తులువను ఘనపరచి ఫలముల వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను ఘనపరచి ఫలముల వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపిల్చి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపిల్చి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ
అంతరంగమందున అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. చివరిసారిగా అంతరంగమందున అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 40వ పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం.
35వ పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. అంత్యకాల అభిషేకం. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అందరం చప్పట్లు కొడదామండి. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం కాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా,
దేవుని ఈ పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎక్సే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుదామా? నేను కొంతమంది చెప్పారు, అందరం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో సువార్త గాయకురాలు సుమన్లత పిన్ని గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఈ పాటల పుస్తకాన్ని కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. లేనివారు మన పిల్లలు వస్తున్నారు, తీసుకోండి. కేవలం 20 రూపాయలు మాత్రమే. మన పరిశుద్ధ అగ్ని స్తుతి గీతాలు అనే ఈ పుస్తకంలో నుండి 11వ పాట పాడుకుందాం. అందరూ కూడా పుస్తకాలు తెరిచి చూసి ఆయన్ని స్తుతిస్తూ భజన చేస్తూ చప్పట్లు కొడదాం. అందరూ ఏదో ప్రేక్షకులాగా వచ్చి చూస్తున్నారు. మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయం కలిగి, భక్తి కలిగి, మరి మన కొయ్యరు వారి పాటలు పాడుతుంటే చప్పట్లు కూడా కొట్టట్లేదు, నేను చూస్తున్నాను. ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, పాడుతున్నప్పుడు
చప్పట్లు కొట్టండి. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించి ప్రేమ.
పాటల పుస్తకంలో నుండి 38వ పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. షారోను రోజావే. స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులు మరచిపోయిన బంధువులే విడచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమను మరువలెనే. స్నేహితులు మరచిపోయిన బంధువులే విడచిపోయిన తోడుగా నిలిచిన ప్రేమను మరువలెనే. సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే నా సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా.
పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేషువే. పరిహారివే నా పరిహారివే నా వ్యాధులు భరించిన యేషువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు బహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెబుదాం. చక్కగా సంతోషంగా స్తోత్రం చెబుదామా? సంతోషంగా ఒకసారి చేతులు ఇలా ఆకాశం పెట్టి అల్లాడిస్తూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఇప్పటివరకు పాటలు పాడి సహకరించిన సహోదరి రెబ్కా, అలాగే క్వైర్ వారికి, అలాగే పాటలు పాడిన ప్రతి ఒక్కరికి కూడా నిండు వందనాలు. ఈ సమయంలో మరి పెదపాల నుండి మన మధ్యలోనికి వచ్చిన మేడికొండ ప్రకాశ్రావు మావయ్య గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. తర్వాత సండే స్కూల్ పిల్లలు మీరు సిద్ధంగా ఉండండి సండే స్కూల్ పిల్లల యొక్క డ్యాన్స్ కొరకు. ప్రైజ్ గాడ్. మన పరిశుద్ధ అగ్ని స్తుతి గీతాల్లో 4వ పాట, పరిశుద్ధ అగ్ని స్తుతి గీతాల్లో 4వ పాట కృపానిధి. కృపానిధి నీ సన్నిధి నాకు పెన్నిధి. హల్లెలూయా. కృపానిధి కృపానిధి నీ సన్నిధి నాకు పెన్నిధి.
దయానిధి ప్రేమానిధి నీకు నాకు ఉన్నది బలమునిచ్చేది నీ సన్నిధి జయమునిచ్చేది నీ సన్నిధి బలమునిచ్చేది నీ సన్నిధి జయమునిచ్చేది నీ సన్నిధి ఆశ్రయమైనది నీ సన్నిధి ఆశ తీర్చేది నీ సన్నిధి ఆశ్రయమైనది నీ సన్నిధి ఆశ తీర్చేది నీ సన్నిధి కృపానిధి కృపానిధి నీ సన్నిధి నాకు పెన్నిధి దయానిధి ప్రేమానిధి నీవే నాకు ఉన్నది స్వస్థతనిచ్చేది నీ సన్నిధి విడుదలనిచ్చేది నీ సన్నిధి స్వస్థతనిచ్చేది నీ సన్నిధి విడుదలనిచ్చేది నీ సన్నిధి నిర్మలమైనది నీ సన్నిధి నిత్యానందము నీ సన్నిధి నిర్మలమైనది నీ సన్నిధి నిత్యానందము నీ సన్నిధి కృపానిధి కృపానిధి నీ సన్నిధి నాకు పిన్నిధి దయానిధి ప్రేమానిధి నీవే నాకు ఉన్నది అక్కర తీర్చేది నీ సన్నిధి ఆదరించేది నీ సన్నిధి అక్కర తీర్చేది నీ సన్నిధి ఆదరించేది నీ సన్నిధి ధైర్యమిచ్చేది నీ సన్నిధి
పెన్నిధి దయానిధి ప్రేమానిధి నీవే నాకు ఉన్నది. అభివృద్ధి పరిచది నీ సన్నిధి, సమృద్ధి నీచేది నీ సన్నిధి. అభివృద్ధి పరిచది నీ సన్నిధి, సమృద్ధి నీచేది నీ సన్నిధి. శాంతి నీచేది నీ సన్నిధి, సౌఖ్యమిచ్చేది నీ సన్నిధి. శాంతి నీచేది నీ సన్నిధి, సౌఖ్యమిచ్చేది నీ సన్నిధి. కృపానిధి కృపానిధి నీ సన్నిధి నాకు పెన్నిధి దయానిధి ప్రేమానిధి నీవే నాకు ఉన్నది. క్షేమమునిచ్చేది నీ సన్నిధి, దీవెనలిచ్చేది నీ సన్నిధి. క్షేమమునిచ్చేది నీ సన్నిధి, దీవెనలిచ్చేది నీ సన్నిధి. పరిశుద్ధ పరిచేది నీ సన్నిధి, పరలోకం చేర్చేది నీ సన్నిధి. పరిశుద్ధ పరిచేది నీ సన్నిధి, పరలోకం చేర్చేది నీ సన్నిధి. కృపానిధి కృపానిధి నీ సన్నిధి నాకు పెన్నిధి దయానిధి ప్రేమానిధి నీవే నాకు ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మన హోలీ ఫైర్ చల్లపల్లి హెడ్ క్వార్టర్ చర్చ్లోని ఆడపిల్లలు ఒక కొరియోగ్రఫీ ఒక డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత మగపిల్లలు హెడ్ క్వార్టర్ చర్చ్ నుండి త్వరగా సహకరించాలని తెలియజేస్తారు.
సర్వశక్తుడా సప్త స్వరాలతో సర్వజ్ఞుడా సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా కీర్తించి కొనియాడి కీర్తించి కొనియాడి ఘనపరచెదా మనసారా నిన్నే స్తుతించెదా మనసారా నిన్నే స్తుతించెదా సప్త స్వరాలతో సర్వజ్ఞుడా సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా పవన 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 రిగ సరి సరి గమ పద నిసని నిసని మమ రిగ రి నిసని నిదన నిదన నిద సరి గమ ప
आशा तू, अंधेरों में उजाला तू, हर सवाल का जवाब तू, हर दर्द का इलाज तू, हर उम्मीद का आशा तू, अंधेरों में उजाला तू, तू ही तू, तू ही तू, यीशु तू ही तू, तू ही तू, तू ही तू, मेरा सब कुछ तू ही तू। हर समय हर घड़ी साथ न छोड़े वो कभी, बात छोटी हो या बड़ी, देगा ईश तुझे आजादी। हर समय हर घड़ी साथ न छोड़े वो कभी, बात छोटी हो या बड़ी, देगा ईश तुझे आजादी। तू ही तू, तू ही तू, यीशु तू ही तू, तू ही तू, तू ही तू, मेरा सब कुछ तू ही तू। Ulele, 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 arare ulele, la 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 hey hey la 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 hey la 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 hey la 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 hey arare la la hey arare la la hey la 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 hey la 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 hey. चाहिए सिर्फ यीशु काफी है, कुछ नहीं चाहिए मुझे, यीशु काफी है, कुछ नहीं चाहिए सिर्फ यीशु काफी है, कुछ नहीं चाहिए मुझे, यीशु काफी है, कुछ नहीं चाहिए सिर्फ यीशु काफी है, कुछ नहीं चाहिए मुझे, यीशु काफी है। तू ही तू, तू ही तू, यीशु तू ही तू, तू ही तू, तू ही तू, मेरा सब कुछ तू ही तू, तू ही तू, तू ही तू, यीशु तू ही तू, तू ही तू, तू ही तू, मेरा सब कुछ तू ही तू। నిన్ను కాపాడుతూనే
తీర్చగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి, ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతో నుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగిదా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతో నుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగిదా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా నీ పాపమై నీ శాపమై నీ కొరకే మరణించినవాడు, నీతిగా నీ కొరకు నిలబడి ఇక తిరుగు లేని జీవితము నీవు నుంచినవాడు. ఇక దేనికి ఆగుతున్నావు? ఇక ఎవరిని ఆపుతున్నారు? నీ కష్టం
నిన్ను ఆపుతుందా? నీ బాధ నిన్ను ఆపుతుందా? ఏం ఆపుతుందో చెప్పు. ఇంత ప్రేమించే దేవుడు నీకున్నప్పుడు నీకే తన సొంత కుమారుని నీ కొరకు చేశాడు. నువ్వు పాపం చేస్తున్న వాడమని తెలిసినా నీ పక్కనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చూడు. సంగమా, కలిసి పాడు సంగమా. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడు. ఇది నిజం. చూడు, వేశ్యగా జీవించిన రాహాబును దేవుడు ప్రేమించాడు. విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ ఆమె చరిత్రనే మార్చేశాడు. నాకు తెలీదు నువ్వు ఎలాంటి తప్పు చేసిన వాడు, ఎలాంటి బ్రతుకుతున్నావు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేసే ఆయన రమ్మంటున్నాడు. ఇక మొత్తం తానే చూసుకుంటానని చెప్తున్నాడు. ఇక వచ్చేస్తావా? నీ చరిత్రనే మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందరం కూడా లేచి నిలబడినట్లయితే క్రీస్తు ప్రభు నామాన్ని స్తుతి ఆరాధన ద్వారా మహింపరిచి తర్వాత వాక్య సందేశం మనం విందాం. దయచేసి హోలీ ఫైర్ దైవ సేవకులు వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. షార్ప్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరం కూడా ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు ఎంతో మహాకృప చూపిన ప్రభువును ఈ రాత్రి ఆయన కృపను తలంచుకుంటూ మనమందరం స్తుతిద్దాం. ఒకసారి మీ ముందు వరుసకు వస్తే తర్వాత అభ్యంతరం లేకుండా ఉండేలా లేచి నిలబడ్డారు కనుక ముందు వరుసకు వచ్చి ప్రభుని ఆరాధిద్దాం. ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ యు జీసస్. అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెబుదామా? మనసారా ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఒకసారి అందరూ పాడతారా? అయ్యా, ఏ అర్హత లేకున్నా నన్ను హెచ్చించి ప్రేమించావు, రక్షించావు, దీవించావని ఆయన కృపను కొనియాడదాం. ఆమేన్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మరలా పాటు స్తుతిద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే
కృపయే. పాడుతూ స్తుతిద్దాం. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకం మనల్ని ఆకర్షించి లోకంలోకి వెళ్ళి నశించవలసిన మనల్ని ఓటమి బ్రతుకుల్లో ఏళనకు అవమానాలకు గురైన మనల్ని ఆయన కృప చేత బలపరిచిన దేవుడు. ఆయన కృపను మరింతగా తలంచుకుంటూ కృతజ్ఞతతో స్తుతిద్దాం. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. పాడదామా? ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ఆమేన్. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ పడదామా? కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అనేకమైన శ్రమలు శోధనలు మనల్ని ఆవరించినప్పుడు, మరణపు కోరలు మన చుట్టూ చేరినప్పుడు, కృప చేత మనలను బ్రతికించిన దేవుడు. ఆయన కృపను మరింతగా స్తుతిస్తూ స్మరిస్తూ కృతజ్ఞతతో ఆరాధిద్దాం. యేసయ్యా, శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు
కూడా అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ కృపయే చూద్దామా? కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్పండి కొడుతూ ఆయన మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి శోధనలో ప్రతి సమస్యలో కృంగిపోయిన ప్రతిసారి ఓడిపోయిన ప్రతి సందర్భంలో పాపంలో నశించిపోతున్న సమయాల్లో ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ యు లార్డ్. యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. చివరిసారి మాట చెప్తాను. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ముందున్న సమయం కొరకు దైవ వర్తమానం కొరకు మన మధ్యలో కాజా డోకిపర్రు పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులు రెవరెండ్ యేసుదాసయ్య గారు వచ్చి ముందున్న సమయం కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు కీర్తనలు పాడి ప్రభు నామమును కీర్తించి ఘనపరచడానికి మనకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో రెండవ రాత్రి ప్రభు తన దాసులను మన మధ్యలోనికి నడిపించి ఉన్నారు. ప్రభు తన దాసులను అభిషేకించి మనందరికీ కావలసినటువంటి సందేశమును అందించినట్లుగా మరొకసారి అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ అనాది సంకల్పాన్ని బట్టి మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి నడిపించి దేవా రాష్ట్రములోను ఇతర రాష్ట్రములలోనూ అనేక ప్రాంతములలో నీ పనిని ఓ ప్రభువా విస్తారముగా జరిగించడానికి మీరు అభిషేకించి వాడుకుంటున్న విధానము కొరకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడిన ఈ సభలలో ఈ రెండవ దినమందు ఈ రాత్రికాల సమయంలో నేను కీర్తించి ఘనపరిచే భాగ్యమునిచ్చారు. నీ దాసులు ఈ రాత్రి నీ పక్షంగా నిలబడనై ఉంటుండగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని మహిమంతటిని మీకు ఆరోపిస్తూ ఘనత మహిమ ప్రభావములను మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే
పల్లిపాల నుంచి మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు రెవరెండ్ విజయబాబాయ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పల్లికోన, క్షమించండి. ప్రైజ్ గాడ్. యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపాసక్తి సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తులు, దైవజనులు నాయన మరి కుమార్ గారిని మీరు ఈ ప్రాంతంలో, ఈ కృష్ణా జిల్లా ఏరియాలో మీరు తల్లి గర్భంలో రూపించుకుమనిపే మీరు ఏర్పాటు చేసుకుని మీరు ఇచ్చిన ప్రణాళికలో మీ దాసుల్ని ఈ ప్రాంతంలో మీరు ఆయన సంఘాన్ని స్థాపించి పలు సంవత్సరాల నుంచి వాడుకొనుచున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరాన్ని కూడా దయాకిరీటంగా దింపజేసి ఆయన ఈ యొక్క హోలీ ఫైర్ గ్రౌండ్స్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సభలో మీరు మంచిగా నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మీ పక్షముగా నిలబడుచుండగా ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడిగా నాయన చేరికుడు వచ్చిన వారికి ఎలాంటి సందేశం అవసరమైనదో ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గిద్యోను అంటున్నాడు కదా, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఎద్దుకు వచ్చారు, నేను మరలా తిరిగి వచ్చే వరకు నన్ను దాటిపోవద్దని చెప్పేసి అని ఆయన మాట్లాడినట్లుగా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా మీ దాసులతో ఈ రాత్రి మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందులాగున సహాయం చేయండి ఆయన. నెమ్మది స్వస్థత లేని వారు స్వస్థత పొందడానికి సహాయం చేయండి ఆయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీం అంతటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య వర్తమానంలోకి వెళ్ళుచుండగా నా తండ్రి కావలసిన ప్రతి ఒక్కరికి కావలసిన విధంగా పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడి గొప్ప కార్యం జరిగించాలని, ఇంకా నాయన యొక్క సభలు నాయన ప్రారంభం నుండి చివరి వరకు ప్రతిదినము మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోవాలని యేసుక్రీస్తులో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ ప్రశాంతంగా కూర్చో.